బస్ ఫీజే 90,000. డాడీ బస్ ఫీజు ఆడని 90,000 ఉంటుందా చెప్పు. ఏమొద్దులే రావణయ్య, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి మనం ఏరా పడదాం. నీకు పింఛన్ వస్తుంది, ఇద్దరం కూర్చొని తిన్నాం. ఎందుకు వాళ్ళు బియ్యం ఎత్తరా? మా సంవత్సరం దాకా కూడా బియ్యం వేయండి. మాకు పింఛన్ వస్తుంది, కూర వండుకొని ఆగి ఇంటికాడ కూర్చొని తింటాం. మేమిద్దరం సమాధానికి అటు ఇల్లు గాడి పోదాంలే మన ఇద్దరం. సరేనా? డాడీ ఎట్ట అడిగితేనేమో డాడీ ఎట్ట అడిగితేనే ఎట్ట అంటది డాడీ. ఏం మాట్లాడాను డాడీ నేను? అసలు ₹1,00,000 ఏమన్నా ఊరికొస్తున్నాయి డాడీ. డాడీ అసలు చర్చీలకి వాటికి వీళ్ళకి ₹1,70,000. డాడీ నువ్వు నమ్ము మాకు డాడీ, అది మొత్తం ఆవద్దాం డాడీ. అసలు ఇదిగో డాడీ స్కాలర్షిప్, ఎంసెట్ స్కాలర్షిప్ వల్ల వాళ్ళు డబ్బులు వేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. అది గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఎత్తే మనం ఓన్లీ బస్ ఫీజు అయ్యో కట్టుకోవాలి. ఇంకా మనకి ఏమవుతుంది? 90,000 కదా రావణయ్య. 90,000 ఆడ ఉంటుంది.